ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి కేంద్రం విముఖత, కాల్పుల విరమణకు రేపటితో ముగింపు, పాక్ మంత్రి ఇషక్దార్. ఇక ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి కేంద్రం విముఖత అట. ఎందుకు భయపడతాను? ప్రత్యేక సమావేశం పెడదామంటే ఎందుకు భయపడతాను? ఇప్పుడు ప్రతిపక్షాలు చెవులు ఎట్లా బిండుతాయనే గజ గజ వణికిపోతున్నాడు కావచ్చు ఇక మోడీ గారు. సమాధానం లేదు. సీజ్ ఫైర్ ఎందుకు చేసినో చెప్పలేడు, ఉగ్రవాదులు ఎట్లా వచ్చిందో చెప్పలేడు, భద్రత వ్యవస్థ ఎట్లా విఫలమైందో చెప్పలేడు, హోంమంత్రి గారు ఏం చేసిందో చెప్పలేడు, రక్షణ శాఖ మంత్రి ఏం చేసిందో చెప్పలేరు. సరే, ఇక్కంచెల్లి మీరు సింధూర్ ఆపరేషన్ పేరుతోటి ఆ రఫేల్ యుద్ధ విమానాలలో పంపిన్లు, ఆ స్థావరాలు ఎక్కడెక్కడ కూలినాయి, ఎంతమంది నష్టం జరిగిందనే చెప్పలేరు, లక్ష్యాలను ఛేదించిందా లేదా చెప్పలేదు. ఇవన్నీ ఇప్పుడు ప్రతిపక్ష లీడర్లు పార్లమెంట్లో కూర్చోబెట్టి వాయిల్ బైర్గాలు అందుకొని కొట్టినట్టు కొడతారనే భయంతో ప్రత్యేక పార్లమెంటు సమావేశానికి కేంద్రం విముఖత. అయిపోయా, తప్పించుకొని తిరుగుతా అయిపోయా. ఎన్ని రోజులు తప్పించుకుంటావు? మళ్ళీ సెషన్ అయితే ఉంటుంది కదా, ఆ సెషన్కు దొరకవా? అప్పుడు చెవులు వడిపిండరా? నిన్ను 2 రోజులు ఇడిచిపెడితేనే ఇంత విధ్వంసం చేసేత్తి. కాల్పుల విరమణకు రేపటితో ముగింపు, పాక్ మంత్రి ఇషక్దార్. వాళ్ళు ముగింపు అంటాను తప్పించి వాళ్ళు కాల్తా అంటే వీళ్ళేమో శాంతి మంత్రం పఠిస్తాను. వాడు ఎప్పుడైతే ముగింపో అప్పుడే ఇక మాకు జాలు, కాల్చుకున్న కాడికి జాలు అని వాడు ఊరుకుంటాను తప్పించి మరి వాడు కాల్తాడు ఎందుకు అని వీళ్ళు ఎదురుపోయి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తలేరు, ఆ పాకిస్తాన్ భయపెట్టే ప్రయత్నం చేస్తలేరు. 10,000కు పైగా ఇండ్లు ధ్వంసం, కాశ్మీర్లో పాక్ దాడుల ఫలితం. చూసినలా, యుద్ధం రానట్టే అనిపించింది, ఓన్లీ సర్జికల్ స్ట్రైక్స్ లెక్కనే అనిపించింది. కానీ 10,000 ఇండ్లు ధ్వంసమైనాయి. ఈ 10,000 ఇండ్లు ఇక్కడ ఇప్పుడు ఎవరు? మన హిందువులా ముస్లింలా? ముస్లింలైనా కట్టియరు ఇండ్లు, హిందువులైనా కట్టియరు. ఇప్పుడు వీళ్ళు భారతీయులే కదా, కాశ్మీర్ వాళ్ళు అయితే భారతీయులే కదా. మరి భారతీయుల ఇండ్లే 10,000 ఇండ్లు నాశనం అయినాయి కదా. అంటే వాళ్ళకి ఇప్పుడు గూడు లేనట్టే కదా. ఒకవేళ ఇల్లు కూలిపోయిందంటే వాడు ఎక్కడ ఉంటాడు? ఆ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ఆ కుటుంబాలకు పిల్లలు ఉంటే వాళ్ళు చదువుకుంటానులా, చదువుకుంటలేరా? వాళ్ళకి ఏమైనా ఎక్స్గ్రేషియా ఇచ్చిండ్లా? ఎందుకంటే ఇది దేశం తరపున జరిగిన దాడి, దేశ భద్రతలో భాగంగా అక్కడ ఉన్న కాశ్మీర్లో మొట్టమొదటి దాడి చేసింది. కాబట్టి కాశ్మీర్లో పుట్టడమే వాళ్ళ శాపంగా మారింది. మరి ఇప్పుడు ఇక్కడ 10,000 ఇండ్లు అంటే 10,000 కుటుంబాలు నాశనం అయినట్టే. 10,000 కుటుంబాలు అంటే ఇద్దరికి ముగ్గురు వేసుకున్నా కూడా ఎంతమంది అవుతారు? 30,000 మంది నిరస్రాయులు అవుతారు ఇక్కడ. అంటే గృహం లేకుండా ఇప్పుడు ప్రస్తుతం తిండి ఉన్నదా లేదా, గృహం ఉన్నదా లేదా, మొత్తం ధ్వంసం అయిపోయింది. ఎవరి చేతగానితనం ఇది? మోడీ చేతగానితనం. రాడరం పైన పేల్చేసినామన్నావు కదా, మరి 10,000 ఇండ్లకు పైగా ధ్వంసం ఎట్లయినాయి? పైననే పేల్చేస్తే ఇన్ని వేల ఇండ్లు ధ్వంసం ఎట్లయినాయి? అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? మోడీ వల్ల ఏది అయితే లేదు దేశంలో, మోడీకి చాతన అయితే లేదు, మోడీ చావలేనోడు, ఏం చేయలేనోడు అని అర్థమైపోయింది మనకు.